చాలా ఉందండి లారీ వల్ల ఆపద ప్లీజ్ దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. సైకిల్ మీద పోయి మన బండారు సత్యనారాయణ గారు ఎమ్మెల్యే గారు మన కోటసీమ ముఖ్యమంత్రి బాలయ్య మరియు హరీష్ గారిని ఎంపీ గారికి చెప్తారని మరి కూడా సాధిస్తున్నాం. ఎక్కడికి ప్రయాణం చేయాలన్న రేట్లు పెరిగిపోయినాయి. ఉచితంగా బస్సు ప్రయాణం, ప్రతి ఇంటికి ఉచిత గ్యాస్ సిలిండర్లు 3 సంవత్సరానికి, మీకు ప్రతి రైతుకు 20,000 పెట్టుబడి సాయం. కొత్తపేట నియోజకవర్గం ముందు బిడ్డ మీ బండారు సుందరికి ముందుకు మీ ఆశీర్వాదం కోసం వస్తున్నానండి. ఈ నియోజకవర్గాన్ని శాసనసభ్యునిగా అభివృద్ధి పథంలో నడిపించిన సాముడి మీ ముందుకు వస్తున్నాడండి. వివాద రైతులు మన బండారు సత్యానందరావు మీ ముందుకు వస్తున్నారు. ఆశీర్వదించండి అమ్మా. మీ అమూల్యమైన ఓట్లను సైకిల్ గుర్తుపై వేయాలమ్మా. ఆ వ్యక్తి ఓటర్ ఈ కొత్తపేట నియోజకవర్గంలో అటు తెలుగుదేశమైనా, ఇటు బీజేపీ అయినా, ఇటు జనసేన కార్యకర్తలైన, అభిమానులైన, పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా సరే సైకిల్ గుర్తే మంది కొత్తపేట నియోజకవర్గంలో మర్చిపోకుండా విషయం. మన సైకిల్ గుర్తే 4వ నెంబరు, సైకిల్ గుర్తు 4వ నెంబరు. మీ అమూల్యమైన 2 ఓట్లను సైకిల్ గుర్తుపై వేసి మన బండారు సత్యానందరావు గారిని అన్న కరెంట్ వైర్లలో చూసుకోండి. డాబా మీద ఎక్కడ చూసుకో, పైన వైర్లు ఉన్నాయి చూసుకోండి. सुरेश गाరు చరాపడి కొమ్మరిగా దిష్టి తీస్తున్న సీన్ గారు రామ్ సింగ్ గారు.
కిందేసేది ఆకు కిందేసే మీ అభిమాన బండారు వస్తున్నారు మీ ముందుకు కొత్తపేట నియోజకవర్గం ముద్దుబిడ్డ మీ అందరి ప్రీతమ నాయకులు మీ అమూల్యమైన ఓటు కోసం వస్తున్నారని మీ ముందుకు ఆశీర్వదించాలి తల్లి. పెద్ద ఆయన వస్తున్నాడు మండుటెండ దగ్గర కూడా రాబోద్దు. మన బండా సత్యనారాయణ గారి ఎన్నికల గుర్తు సైకిల్ అండి. బాబు చదువు ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అండి. ధరలు పెరుగుతున్న పెట్రోల్ ధరలు గ్యాస్ రేట్లు పెరుగుతున్నాయి. సైకిల్ గుర్తుకే సభ్యులందరికీ జొన్నాడ గ్రామ పెద్దలకు యువకులకు
మహిళలకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. రేపు జరిగే ఎన్నికల్లో మీ అందరి సహాయ సహకారాలు కోరడానికి నేను ఈనాడు ధన్యవాదాలు ఇచ్చేశాను. ఈ సందర్భంగా మీ మద్దతు రేపు ఎన్నికల్లో అసెంబ్లీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను, పార్లమెంటు కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న దివంగత నేత మానవ గారి కుమారుడు హరీష్ మాధవ్ గారిని 2 ఓట్లు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరూ కూడా కోరి ప్రార్థిస్తూ ఉన్నాను. అది అందరికీ తెలియని విషయాలు కాదు. రాష్ట్రంలో ఏ విధమైన పరిపాలన నడుస్తూ ఉంది, ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పాలవుతా ఉన్నారు, అన్ని వర్గాల ప్రజలు నష్టపోయారు, అన్ని వ్యవస్థలు కుప్పకూలే. రేపు మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి, మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి, మన ప్రజలందరూ బాగుండాలి. దానికి మనందరం కూడా కంకణబద్ధులై రేపు ఎన్నికలలో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలి. 5 ఏళ్ళు ఇచ్చిన అవకాశం ఒక్క ఛాన్స్ లో ఇంత దారుణంగా ఉంటుందని ఎవరు ఊహించలేదు. ఎక్కడ అభివృద్ధి లేదు, సంక్షేమం పేరున అవినీతి తాండవిస్తా ఉంది. దోపిడీ విధానాలు రాష్ట్రంలో ఎప్పుడూ చూడని దోపిడీ విధానాలు చూస్తా ఉన్నాం. వీటన్నిటికీ అడ్డుకట్ట రాష్ట్రాన్ని రక్షించుకోవాలి అంటే మనకున్న ఆయుధం ఓటు. ఏ ఓటుతోడైతే వైసీపీ ప్రభుత్వాన్ని తెచ్చారో, ఏ ఓటుతో అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయ్యారో ఆయన్ని గద్దె దింపాలి. అది రేపే 13న గద్దె దింపే విధంగా మీరు నిర్ణయం తీసుకుని సైకిల్ ఓటేయాలని ప్రజలందరినీ సమీకరించాలని కోరుతూ ఉన్నాను. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపన్న నాయకుడు, పవన్ కళ్యాణ్ గారు సామాజిక ద్రోహణ నాయకుడు, మోడీ గారు మన దేశానికే వండి తెచ్చిన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చినటువంటి నాయకుడు. అటువంటి గొప్ప వ్యక్తులు అందరూ ఈనాడు ఒక కూటమిగా ముందుకొచ్చారు అంటే మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు అర్థం చేసుకుని ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, ప్రజలకి మేలు చేయాలని ఈనాడు పవన్ కళ్యాణ్ గారు చొరవ చూపి తన యొక్క రాజకీయ ప్రయోజనాలు ఆశించకుండా చంద్రబాబు నాయుడు గారిని, మోడీ గారిని కూడా కలుపుకొని ఒక ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేసి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ముందుకు వచ్చారు. దానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరం, రాష్ట్రానికి దేశానికి మోడీ గారి నాయకత్వం అవసరం. మోడీ గారి ద్వారా రేపు ప్రధానిగా 3వ ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది. కేంద్రంలో ఆ నిధులు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఇచ్చా కేంద్రం సహకారం చేస్తేనే ఇక్కడ ఏదైనా మనం అభివృద్ధి చేసుకోగలం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎన్డీఏ కూటమిగా ముందుకెళ్లారు. వారి యొక్క ఈనాడు రాబోయే రోజుల్లో మనం బాగుండాలి అనుకుంటే ఎన్డీఏ అభ్యర్థుల్ని గెలిపించుకోవాలని మనందరినీ కోరుతూ ఉన్నా. మంచి మేనిఫెస్టో కూడా ఎన్డీఏ కూటమి అందివ్వడం జరిగింది. మహిళలకు ప్రత్యేకంగా 18 సంవత్సరాలు నిండిన వారందరికీ నెలకి 1500 రూపాయల సహకారం అందివ్వడానికి, చదువుకున్న పిల్లలు ఎంతమంది ఉన్నా వారందరికీ ఒక్కొక్కరికి 15,000 రూపాయలు ఇవ్వడానికి, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడానికి, ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడానికి, డ్వాక్రా గ్రూప్ మహిళలు ఎవరున్నా వారందరికీ 10 లక్షల రుణం వడ్డీ లేకుండా డ్వాక్రా గ్రూప్ మహిళలందరికీ అందివ్వడానికి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల వారికి 50 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ ఇవ్వడానికి, పెన్షన్ కూడా 4,000 రూపాయలు ఏప్రిల్ నెల నుంచి చేయడం జరిగింది. దివ్యాంగులకి 6,000 రూపాయలు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే జూలైలో పాత 3 నెలలు కొత్త పెన్షన్ పెంచిన 4,000 7,000 రూపాయలు అందివ్వడం జరుగుతుంది. అది కాక 3 నెలలు కూడా అవసరమైతే ఎక్కడికైనా వెళ్ళి పెద్దవాళ్ళు పొరుగురులో ఉండి 1 నెల 7 నెలల పరిగెట్టుకు రాకుండా 2 నెలలకు 3 నెలలకు వచ్చిన పెన్షన్ తీసుకునే సదుపాయం కూడా కల్పించడం జరిగింది. ఈ విధంగా అనేక 2 సెంట్లు స్థలం ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎన్నెన్నో కార్యక్రమాలు ఉన్నాయి. అవన్నీ మీకు పాంప్లెట్ల ద్వారా
అందిస్తాం, అవన్నీ కూడా అందిస్తారు. చంద్రబాబు నాయుడు కూడా వస్తే పథకాలు ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. నమ్మద్దు తప్పుడు ప్రచారాన్ని, కావాలని చేస్తూ ఉన్నారు. ఆస్తులమ్మో, అప్పులు చేసో, తనఖాలు పెట్టు, చేయాల్సిన కర్మ లేదు. సమర్థవంతమైన నాయకుడు, ముందు చూపన్న నాయకుడు, ఆదాయాన్ని సంపదను సృష్టించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ పథకాలన్నీ ఆయన ముందుకు తీసుకెళ్తారు. అంత అవగాహన, అనుభవం ఉన్న నాయకుడు. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. సుమారు 4 దశాబ్దాల పైగా రాజకీయ అనుభవం ఉంది. ఆయన అన్ని సాధించగలడు. ఒక రాజధాని మీకు ఉదాహరణ, 33,000 ఎకరాలు, ₹1 డబ్బు లేకుండా ఆయన రాజధానికి భూమిని సేకరించారు. అదే ఒక మీకు ఉదాహరణ. ఇవన్నీ పోలవరం ప్రాజెక్టు ఎంతో పరుగులు పెట్టించి 70% పైన పూర్తి చేస్తే 1-2% పనులు కూడా 5 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టు గురించి చేయలేదంటే ఇది చెత్త ప్రభుత్వమా, చేతగాని ప్రభుత్వమా, సేవలేని ప్రభుత్వమా ఆలోచించాలని కూడా మిమ్మల్ని కోరుతూ ఉన్నా. ఎన్నో ఉన్నాయి, సమయం లేదు. ఇంకా మనకు చాలా కార్యక్రమాలు ఉన్నాయి, ఎన్నో చెప్పాలని ఉన్నా. మీ అందరికీ పాంప్లెట్ రూపంలో పంపించడం జరుగుతుంది. మీ గ్రామాభివృద్ధి మన శ్రీనివాసరెడ్డి గారు ఉండగా మన గ్రామానికి అనేక కార్యక్రమాలు గతంలో చేయడం జరిగింది. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 9-14 మధ్య 14-19 ప్రభుత్వం ఉన్నప్పుడు ఎనలేని అభివృద్ధి మన జొన్నాడి గ్రామంలో చేశారు. మరి వీళ్ళు వచ్చాక ఏం చేశారు? ఏ విధమైన అభివృద్ధి సాధించారు? ఇక్కడ ఎన్ని ఇల్లు కట్టారు? పేదలకు ఎంతమందికి ఇల్లు ఇచ్చారు? ఎన్ని కార్యక్రమాలు ఇక్కడ గ్రామంలో చేశారని ఆలోచిస్తే కళ్ళ ముందు ఏం కనిపించట్లా. తెలుగుదేశంలో అనేక కార్యక్రమాలు, బీసీ కమ్యూనిటీలు కానీ, రోడ్లు కానీ, ట్రైన్లు కానీ అనేక కార్యక్రమాలు మనం చేసుకోవడం జరిగింది. ఇంకా ఈ గ్రామంలో కొన్ని సమస్యల గురించి చెప్తూ ఉన్నారు. డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచాలి, చాలా ఇబ్బంది ఉందనేది. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ వేయాలి, చెరువును కూడా ఒక పార్కుగా తయారు చేయాలి అని అంటూ ఉన్నారు. తప్పనిసరిగా సత్యవారి వీధి నుండి చాకిరే ముంత వరకు రోడ్డు వేయాలంటున్నారు. కాపు సమాజం ఒక కళ్యాణ మండపం అడుగుతున్నారు. బీసీ సామాజిక వర్గం కళ్యాణ మండపాన్ని అభివృద్ధి చేయాలంటున్నారు. పశువుల హాస్పిటల్ ఏర్పాటు చేయాలంటున్నారు. ఈ విధంగా కొన్ని కార్యక్రమాలు. ఎస్సీపేటలో వాటర్ ట్యాంక్ అవసరం, ఇంటింటికి కుళాయిలు ఇవ్వాలి. ప్రతి ఒక్కరూ గ్రామాల్లోకి వెళ్తుంటే అడుగుతున్నారు, అయ్యా మాకు రోడ్డు లేదు. రోడ్లు చాలా వరకు చేసాం, 20% రోడ్లు ఉన్నాయి. డ్రైనేజీలు ఇబ్బంది ఉంది, లేదా మంచినీటి కుళాయిలు కావాలి. మంచినీటి కుళాయిలు, డ్రైనేజీలు ఎక్కువగా ప్రతి గ్రామంలో వినిపిస్తూ ఉన్నాయి. వాటి మీద దృష్టి పెట్టి వాటిని పరిష్కారం చేయడం జరుగుతుంది అనేది ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ, ఈ గ్రామంలో మంచి నాయకులు ఉన్నారు. జొన్నాడి వరకు గ్రామంలో లేదు. తెలుగుదేశం పార్టీకి బలమైన గ్రామాల్లో జొన్నాడి గ్రామాన్ని చెప్తా ఉన్నా. ఎందుకంటే జొన్నాడ మొన్న ఎంపీటీసీని మనం 500 ఓట్ల మెజార్టీతో గెలవడమే దానికి తెలియజేస్తా ఉన్నా. రేపు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ఎంపీటీసీని కాటి బ్రేక్ చేసేలాగా మీరందరూ కూడా కృషి చేయాలని కూడా కోరుకుంటూ ఉన్నా. ఏదో అభివృద్ధి చేసేవాడిని, ప్రజలకు మేలు చేసేవాడిని అందరూ ఆదరిస్తారు అనడానికి జొన్నాడి గ్రామ ఉదాహరణ. కేవలం ఏదో పేరు చెప్పి మన వాళ్ళు అని చెప్పి వాళ్ళని వాళ్ళ చేత ఉపయోగించుకుని 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఈ గ్రామానికి ఏం చేశారో అడగవలసిన బాధ్యత జొన్నాడి గ్రామ ప్రజలకు ఉన్నది. వరుసగా 2 సార్లు ఎమ్మెల్యే చేశారు. 14-19లో ఏం అభివృద్ధి సాధించారు? 5 ఏళ్ళగా ప్రభుత్వం ఉంది. జొన్నాడలో ఏం చేశారో చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకుంది. మనం చేసాం, రేపు కూడా చేస్తాం అని చెప్పే సత్తా మన ఎన్డీఏ కూటమికి మనకే ఉందని సగౌరవంగా తెలియజేస్తూ, ఇప్పటికే చాలా కాలంగా మా ఆడపడుచులందరూ నిలబెట్టడం చేస్తాం. మన ఆర్పులు విధానంతో ఉన్నారు. కానీ మన జాతీయ నాయకులు అంటే బీజేపీ పార్టీకి జాతీయ స్థాయిలో నాయకులు, పెద్దలు, గౌరవనీయులు మన పురమెల్ల రఘురాము గారిని కూడా వారి సందేశంగా కోరుతున్నాను. అదేనండి, కింద వచ్చి మిమ్మల్ని అందరినీ కలుసుకుంటామా, మన్నించండి మిమ్మల్ని నిలబెట్టినందుకు. నరేంద్ర మోడీ గారు 3 సార్లు హ్యాట్రిక్ కొట్టాడు ముఖ్యమంత్రిగా గుజరాత్ లో. అదే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా 3వసారి హ్యాట్రిక్ కొట్టడానికి రెడీగా ఉన్నారు. 2 సార్లు మనమే ఓటేసిన నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధాని అవ్వడానికి రెడీగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు, 3వసారి హ్యాట్రిక్ కొట్టడానికి రెడీగా ఉన్నాడు. ఆల్రెడీ సత్యానంద గారు హ్యాట్రిక్ కొట్టేశారు. సో ఆయన మళ్ళీ మన కోసం, మన గ్రామ అభివృద్ధి కోసము, మన యొక్క అభివృద్ధి కోసము మనం గెలిపించుకోవాల్సింది, మనం ఓటు వేయాల్సినటువంటి సైకిల్
మరొకసారి కోరుతున్నాం. నరేంద్ర మోడీ గారు పంపిస్తే వచ్చిన దూతమే. ఎందుకంటే మంచి మంచి వాళ్ళ అభ్యర్థులు అసెంబ్లీలోకి వెళ్తే, పార్లమెంట్కి వెళ్తే ఖచ్చితంగా అభివృద్ధి ఏంటో చూపిస్తాడు. అందుకని మరొకసారి మీకు చెప్పాల్సిన పని లేదు. నరేంద్ర మోడీ గారు ఒకే ఒక విషయం యొక్క పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి, బిడ్డ చదువు దగ్గర నుంచి, బాలిన దగ్గర నుంచి ఆ అమ్మాయి పెళ్లి చేసే వరకు కూడా నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు స్కీమ్ తయారు చేశారు. ఆ స్కీము ఈవెన్ ఇంటికి ఉచిత ఇల్లు, ఇంటికి కరెంటు ఉచితంగా, ఇంటికి గ్యాస్ పొయ్యితో వండుకునే ఆ పొయ్యి లేదు ఇవ్వాలి, గ్యాస్ వచ్చింది వాళ్ళు. గ్యాస్ నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు గారు ఆ గతంలో కలిసి వాజ్పేయి గారు పనిచేసిన సమయంలో, తర్వాత వాజ్పేయి గారి తర్వాత మోడీ గారి సమక్షంలో ఇవాళ మన అందరూ కూడా గ్యాస్ ఎందులో ఉంది అంటే కారణం అటు పక్కన చంద్రబాబు గారు, అటు పక్కన నరేంద్ర మోడీ గారు. ఇలాంటి అభివృద్ధి, మహిళా అభివృద్ధి సశక్తి, మహిళ సంస్థలు ఉంచుకోవాలి అనేటటువంటి సంకల్పము డ్వాక్రా పెట్టింది చంద్రబాబు. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు మహిళలకి 50 లక్షల వరకు మీరు ఏదైనా వ్యవసాయం, ఉద్యోగం, మన వ్యాపారం చేసుకోవాలంటే కూడా రుణాలు వడ్డీ లేకుండా, తనఖా లేకుండా రుణం ఇవ్వడం అనేది ఈ భూప్రపంచంలో ఎక్కడా లేదు, మన ఇండియాలో ఉంది. అది స్కీమ్ దయచేసి ఉపయోగించుకోండి, 10 మందికి ఉపయోగపడండి. ఈ ప్రభుత్వం వస్తే ఇక్కడ బాబు గారు రావాలి, అక్కడ మోడీ గారు రావాలి. మోడీ గారు రావడం గ్యారంటీ, బాబు గారు రావడం కూడా గ్యారంటీ. ఎందుకంటే ఎక్కడికెక్కడ ఇలా మహిళలు నిరాదనం పడుతున్నారు. నేను చూస్తున్న గత 14 రోజుల నుంచి రాష్ట్రంలో తిరుగుతుండే కనపడేది ఇలా నిరాదనం. మహిళలంతా చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషం నిలబెట్టడానికి మిమ్మల్ని అందరినీ మీరు ఇచ్చినటువంటి స్వాగతానికి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి పైకి నమ్మల్ని ఒకసారి మీద వేసేకమ్మా, ఒక పైకి కూడా నమ్మల్ని హారతులతో, పూలతో స్వాగతం పలికిన జొన్నాడ మహిళలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ కొత్తపేట నియోజకవర్గం తరఫున మీ బండారు సత్యానందరావు గారు. అలా మీరు కొంచెం ఖాళీ ఉండి, దీనికి మీరు కొంచెం ఖాళీ ఉండి, అమ్మ దగ్గర వచ్చండి, వచ్చండి అమ్మ. మీరు ఎలా ఖాళీ చేయండి, ఇలాగా రైట్, ఇలాగ డైరెక్ట్ వెళ్ళిపోవాలంట. రండి బాబు. బళ్ళని ముందుకు వెళ్ళాలి. ఏమండి, వెనకాల ఎవరు ఉండదు దయచేసి. జన్నార్ శ్రీనివాసరెడ్డి గారు ఆధ్వర్యం అద్భుతమైన స్వాగతం పలికారు. తెలుగు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బండారు సత్యానందరావు వస్తున్నారండి. మీ అమ్మని మన ఊళ్ళో అభ్యర్థిగా గెలిపించి మన కొత్తపేట నియోజకవర్గాన్ని, మన గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకుంటారని లబ్ధికచ్చు.
తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బండారు సత్యానందరావు గారు మేము ముందుకు వస్తున్నారు. పనులు సమానంగా పోదామండి. స్థానికులకి ప్రాబ్లం చెప్పారు, అందరూ సమానంగా వెళ్ళాలి. ప్రజాగత వెనకాల మాత్రం ఇవ్వకుండా ఉండదు. ముందుకొచ్చి కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం మీ అభిమాన నాయకుడు, కొత్తపేట నియోజకవర్గ ముద్దుబిడ్డ బండారు సత్యానందరావు గారు వచ్చారమ్మా. పైకి ఒకేసారి చేస్తున్నాను, పైకి లూజ్ గా తీసుకుంటున్నా. ఈ రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్దారులకు మొదటి నెలలు నీడిది 1000 రూపాయలు పెరిగింది. సైకిల్ గుర్తుకోటేసి మన బండారు సత్యానందరావు గారిని ఎమ్మెల్యే గారు, హరీష్ గారిని ఎంపీ గారికి గెలిపిస్తారని మరీ కోరి ప్రార్థిస్తున్నాం. బండారు సత్యానందరావు గారు, బండారు శ్రీనివాస్ గారు లక్ష్యపోకండి. కొంచెం వెహికల్ ముందు ఖాళీ ఇవ్వండి. అయిన కదా అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని పేరు తీసేసి విదేశీ విద్యా పథకాన్ని ఎందుకు పెట్టారు? బతికెంతో ఇస్తాను. పదే సిద్ధం సిద్ధం సిద్ధం. దేనికైనా సిద్ధం, జైలుకి వెళ్ళడానికి సిద్ధం, జైలుకి పంపించే